ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హైదరాబాద్ సహా 3 నగరాల్లో వివిధ సంస్థలు అభివృద్ది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.68% చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ మొదటి త్రైమాసికానికంటే మెరుగ్గా నమోదైందని ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రహ్మణ్యం తెలిపారు. రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలోని 3 నగరాల్లో కరోనా టీకాను అభివృద్ది చేస్తున్న సంస్థల సందర్శనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. వ్యాక్సిన్ అభివృద్ది తయారీపై ప్రధానమంత్రి వ్యక్తిగతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి అహ్మదాబాద్లోని జైడస్ కెడిలా సంస్థను ఈరోజు సందర్శించి ఆ సంస్థ తయారు చేసే వ్యాక్సిన్ అభివృద్ది పురోగతిపై సమీక్ష నిర్వహించారు. టీకా అభివృద్దిపై శాస్త్రవేత్తలు, అధికారులు ప్రధానమంత్రికి వివరాలు తెలిపారు. జైడస్ కెడిలా ఫార్మాస్యూటికల్ కు చెందిన అహ్మదాబాద్లోని చెంగోదర్లో నెలకొన్న జైడస్ బయోటెక్ పార్కులో కోవిడ్-19 వ్యాక్సిన్ జైకోవిడ్ డీని అభివృద్ది చేయడంలో ఆ సంస్థ నిమగ్నమై ఉందని మా అహ్మదాబాద్ ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకుని కోవిడ్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్న హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జీనోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థను మోదీ సందర్శిస్తారు. వ్యాక్సిన్ అభివృద్దిపై మోదీ సమీక్ష నిర్వహిస్తారని హైదరాబాద్లోని ఆకాశవాణి ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి తెలియజేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం 3వ దశ ట్రయల్లో ఉంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 20,000 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించి ఆ సంస్థ తయారు చేసే కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్పై సమీక్ష నిర్వహిస్తారు. లేహ్గావ్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి ప్రధానమంత్రి హెలికాప్టర్ ద్వారా సీరం ఇన్స్టిట్యూట్కు చేరుకుంటారు. అక్కడ వ్యాక్సిన్ సరఫరా, పంపిణీలపై సంబంధిత అధికారులతో ప్రధానమంత్రి చర్చిస్తారు. కోవిడ్-19పై పోరాటం చేసే సుప్రీం కమాండర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు అన్నారు. కరోనాపై పోరాటంలో ఆయన ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఈరోజు ప్రధానమంత్రి అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెలో జరిపే పర్యటనలే ఉదాహరణ అని అన్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.68% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 41,452 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 87,59,000కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కేసులో 4.87% ఉంది. ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,322 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బ్రెగ్జిట్ అనంతర పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్, బ్రిటన్ దేశాలు మరింత సమన్వయంతో ముందడుగు వేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల ఉత్పన్నమైన సవాళ్లపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాల భాగస్వామ్యంతో వృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ రంగాలపై ఇరువురు నాయకులు సమీక్ష నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడి, శాస్త్రీయ పరిశోధన, నిపుణులు, విద్యార్థుల ప్రవేశం, రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి విస్తృత అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇరువురు నేతలు అంగీకరించారు. వాతావరణ మార్పులపై భారత్ చేస్తున్న కృషికి బ్రిటన్ కూడా భారత్తో కలిసి పనిచేస్తుందని బోరిస్ జాన్సన్ తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, కోలేషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వేదికలపై ఇరు దేశాలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయని, ఇరు దేశాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకునే దీర్ఘకాలిక కార్యాచరణను వేగవంతంగా ఖరారు చేయడానికి ఇరువైపులా అధికారులు కలిసి పనిచేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
బీహార్లో త్వరలో రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ మొదటి త్రైమాసికానికంటే కూడా మెరుగ్గా నమోదైందని ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కాలంలో తయారీ రంగం 0.6% వృద్ధిని సాధించగా వినియోగ రంగం 4.4% వృద్ధిని, వ్యవసాయ రంగం 3.4% వృద్ధిని సాధించిందని చెబుతూ దేశం ఆర్థికంగా తిరిగి పుంజుకుంటున్న దశలో ఉందని చెప్పారు. జూలై సెప్టెంబర్ కాలం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ 7.5% తగ్గుదల నమోదైంది. అలాగే స్థూల విలువ జోడింపు గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ -7గా నమోదైంది. 2011-12 స్థిర ధరల వద్ద ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ 33.14 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. గత సంవత్సరం అనగా 2019-20 ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ 35.84 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. గత సంవత్సరపు ద్వితీయ త్రైమాసికంలో సాధించిన వృద్ధితో పోల్చినప్పుడు జీడీపీ ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో 7.5% తగ్గుదల కనిపించింది. కాగా కొన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లు గమనించవచ్చు. రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ దిశలో ప్రయాణించి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య గల కోస్తా తీరాన్ని డిసెంబర్ 2వ తేదీకి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా తీరాన్ని తాకడానికి ముందు ఈ అల్పపీడనం నవంబర్ 30, డిసెంబర్ 1 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరి, నూనె గింజలు, పండ్లు, పప్పులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. నివర్ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతం నుంచి మధ్య పశ్చిమ బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏరియల్ సర్వే చేపడతారు. తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తిరుపతిలో సమీక్ష నిర్వహిస్తారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాను పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో చర్చించారు. సహాయక పునరావాస చర్యలు చేపట్టడానికి కేంద్ర బృందాలను తమిళనాడుకు పంపిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్లో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇది 71వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లో ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ www.newsonair.com, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పైన ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం తర్వాత ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమం వినవచ్చు. ఈ అనువాదం సాయంత్రం 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.